నా పేరు కేపీ రాజు, ఫైట్ ఫర్ రైట్స్ సంస్థ ప్రతినిధి. సో సమాచార హక్కు చట్టంపై నేను విరివిగా అధికారులకు, ప్రజలకు అందరికీ కూడా శిక్షణ కూడా ఇస్తూ ఉంటాను, ఆర్టీఐ యాక్టివిస్ట్ కూడా. సో మనం గతంలో పీజీఆర్ఎస్లో సమస్య పరిష్కారం కాకుండా పెండింగ్ ఉంది అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఆ విషయంలో 1 వీక్లో నాకు సమస్యను పరిష్కరించాలా, లేని పక్షంలో సో తదుపరి కార్యాచరణ వేరే ఉంటుందని చెప్పిన గతంలో కూడా నేను తెలియజేయడం జరిగింది. అదేవిధంగా పోయిన సోమవారం సంఘటన జరిగితే సో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు మీ సమస్య పరిష్కరించాము అని చెప్పని మనకు సో వాట్సాప్లో ఆర్డర్ కాపీ పంపించారు. అంతేకాకుండా సో మీ సమస్య పరిష్కరించబడింది అని చెప్పేసి నాకు ఎవరైతే డివైఈఓ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, ఈయన ఎంక్వైరీ ఆఫీసర్గా వేసి అక్కడ రాజుగారు చేసినటువంటి దాంట్లో ఎలాంటి ఆరోపణలు లేవు అని చెప్పని ఈయన సర్టిఫైడ్ కాపీ ఇచ్చాడు నాకు. అంటే ఏమీ జరగలేదు, ఆయన ఉద్దేశపూర్వకంగా చేశాడు అని చెప్పి ఇచ్చాడు. అయ్యా మంచిదే, నేను ఉద్దేశపూర్వకంగా ఇస్తే మరి ఆంధ్రజ్యోతి వాళ్ళు అట్టర్ ఫ్లాప్ అని ఎలా ఇస్తారు? ఇది కూడా ఫేకేనా? కేపీ రాజు గారు చేసిన ఆరోపణలో నిజం లేదు, మరి వీళ్ళు చేసిన దాంట్లో నిజం ఉందా? పోనీ రికార్డులను పూర్తిగా పరిశీలించాలి. అంతేకాకుండా సో మీకు కావాల్సినటువంటి ఎవిడెన్స్ అన్నీ కూడా చూపిస్తాను నేను. సో అధికారులు రెసిడెన్షియల్ శిక్షణ అట్టర్ ఫ్లాప్, మరి ఇవన్నీ ఏమంటారు? మరి మీరు దీనికి ఎందుకు వివరణ ఇవ్వలేదు? అయ్యా ఉద్దేశపూర్వకంగా ఇచ్చారు మీడియా వాళ్ళు అని చెప్పని మీరు వివరణ ఇవ్వాలి కదా కింద, మరి ఎందుకు ఇవ్వలేదు? ఇది వాస్తవం అనే నిర్ధారించాలి. అంతేకాకుండా మన ఎవరు డివైఈఓ గారు శ్రీనివాసులు గారు, ఆయన కురుగుంట పోయి కేజీబీలో ఉన్నటువంటి విద్యార్థులతోన, ఆ తర్వాత మళ్ళీ టీచర్స్తోన మాట్లాడి వాళ్ళ దగ్గర ఇది అబద్ధము, ఇక్కడ ఏమీ జరగలేదు, అంత శిక్షణ అద్భుతంగా ఉందని చెప్పని ఈయన వాళ్ళ దగ్గర నివేదికలతో పాటు సంతకాలు చేయించుకొని వాళ్ళ దగ్గర వాంగ్మూలం కూడా స్వీకరించారంట. ఆ సేకరించిన దాంట్లో కలెక్టర్ గారికి అప్పచెప్పారు. అయ్యా మేము కరెక్ట్గా చూసాము, సమగ్ర విచారణ జరిపాము, దీంట్లో ఏమీ లేదని చెప్పి పంపించారు. అంతేకాకుండా శారదా స్కూల్ కూడా వెళ్ళారంట ఈయన. శారదా స్కూల్లో కూడా సేమ్ అక్కడ ఎలాంటిది ఏమీ జరగలేదు అని చెప్పని శారదా స్కూల్ వాళ్ళ దగ్గర కూడా నివేదికలతో రాయించుకున్నారు, సంతకాలు చేయించుకున్నారు, పిల్లలతో సంతకాలు చేయించుకున్నారు, ఉపాధ్యాయులతో చేయించుకున్నారు. అంతా సక్రమంగా చేసి కలెక్టర్ గారు సబ్మిట్ చేశారంట. ఎంత అద్భుతంగా చేశారంటే సూపర్. అసలు ఇలాంటి అద్భుతమైనటువంటి విచారణ అధికారిని నేను ఇప్పటిదాకా ఎక్కడ చూడలే. ఎందుకు చూడలేదు అంటే యాక్చువల్గా చెప్పాలంటే సమ్మర్ హాలిడేస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వదిలారు. ఎప్పుడు వదిలారు? ఏప్రిల్ 24 నుంచి జూన్ 10 వరకు సెలవులు ప్రకటించారు. మరి ఈ సెలవుల్లో పిల్లలు ఎలా ఉంటారయ్యా డివైఈఓ గారు? నీ వేదిక సూపర్ కదా. సెలవులు ప్రకటించారు, సెలవుల్లో పిల్లలు ఎలా ఉంటారు? వాళ్ళ దగ్గర మీరు ఎలా నివేదికలు సంపాదిస్తారు? మీరు ఎలా సంతకాలు చేయించుకుంటారు? ఎలా వాంగ్మూలం తీసుకుంటారు? మరి ఎవరు కథలు చెప్తున్నారు ఇవన్నీ కదా. మీకు ఇంకా ఒక విషయం చెప్పాలా, గతంలో ఉన్నటువంటి బిఫోర్ హెడ్ మాస్టర్ ఎవరు? లక్ష్మీ నరసమ్మ అని చెప్పని ఆమె 31వ తేదీ రిటైర్మెంట్ అయిపోయింది. గతంలో జరిగినటువంటి సమస్యను ఏదైనా అడగాలనుకుంటే ఆమెను అడగాల. ఆమె రిటైర్ అయ్యి ఆమె వెళ్ళిపోయిన తర్వాత కొత్తగా ఎవరు వచ్చారు? సుష్మాలత అనే ఒక హెచ్ఎం గారు వచ్చారు. ఈమె రీసెంట్గా వచ్చిన ఆమెకి గతంలో ఫిబ్రవరిలో జరిగిన సంఘటన ఈమెకి ఎలా తెలుస్తుంది? చూడండి ఒకసారి. అంటే ఒక అధికారిని కప్పిపూసుకోవడానికి ఇంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు కరెక్ట్? ఇది కలెక్టర్ గారు చూడాలి కదా. ఇది కూడాను కలెక్టర్ గారికి ఎప్పుడు పంపించారు నివేదిక? అది కూడా ఇస్తాను నేను ఎవిడెన్స్. అక్కడ పిల్లల దగ్గరేమో మేము పేరెంట్స్ని వదిలిపెట్టి ఉండలేకపోతున్నామని చెప్పి రాసుకుంటారు, వాళ్ళే రాసుకుంటారు. ఇక్కడ పేరెంట్స్ సిగ్నేచర్ ఏం చేశాడు? మీ కథలు ఆపండి, వాస్తవాలు నిర్ధారించండి, ఇక్కడ సిబ్బంది లేరు చదువు చెప్పడానికి, ఫ్యాకల్టీ లేరు, వాళ్ళే తిని వాళ్ళే చదువుకోవడానికి ఇంకెందుకు రావాలా అని ప్రశ్నించాము. అదే కంటెంట్ ఇక్కడ కంప్లైంట్లో రాసినాము. మరి సమగ్ర విచారణలో ఇది ఎందుకు కనపడలేదు డివైఈఓ గారికి? ఇది ఎందుకు కనపడలేదు డివైఈఓ గారికి? అయ్యా డివైఈఓ గారు బాధ్యతగా పనిచేయాలా? మీ మీద క్రిమినల్ కేసులు కూడా నమోదవుతాయి. మళ్ళీ మీరు చెప్పినంత తేలిక ఏది ఉండదు. మేమేమంటున్నాము? ట్రాన్స్పరెన్సీగా బహిరంగ విచారణ జరపండి, మీ కథ ఏదో చూద్దాము అని చెప్పినాము. మీరు ఇంకొక నివేదిక కూడా మీకు చూపిస్తాను.
తెలుగులో ఉన్నది. ఏది కూడా వీళ్ళు ఇచ్చిన నివేదికలో ఏది కూడా కరెక్ట్ లేదు. ఏది కూడా కరెక్ట్ లేదు. వీళ్ళన్నీ కావాలనే చేశారు. ఇక్కడ చూడండి, డివైఈఓ గారు ఎప్పుడు ఎంక్వైరీ చేశారు? 5/5/26న ఎంక్వైరీ చేశారంట. చేసి ఈ ఎంక్వైరీ రిపోర్ట్ని జిల్లా విద్యాశాఖ అధికారులకు అప్పచెప్పారంట. మరి జిల్లా విద్యాశాఖ అధికారులు ఏం చేశారు? 7/5న జిల్లా కలెక్టర్ కార్యాలయం అనంతపురంకి పంపబడింది అని ఇచ్చినారు దీంట్లో. మరి పంపబడిన తర్వాత కలెక్టర్ కార్యాలయం కానీ, కలెక్టర్ సిబ్బంది కానీ, కలెక్టర్ అడ్మినిస్ట్రేటివ్ కానీ ఇక్కడ వీళ్ళు పంపించింది వాస్తవమా కాదని నిర్ధారించాల్సిన అవసరం ఇక్కడ ఉండి ఎందుకు చేయలేదు? వీళ్ళు కూడాను అయ్యా సెలవుల్లో మీరు ఎట్లా ఎంక్వైరీ చేస్తారా, పిల్లలు ఎలా ఉంటారని చెప్పి వీళ్ళు ఎందుకు స్పందించలేదు? డివైఈఓ గారు గాడిదన తీసుకొచ్చి, సార్ ఇది పంచకళ్యాణ గుర్రం సార్ అంటే, అవునా ఇదేనా అని వెళ్ళిపోవడమేనా మీరు? గాడిదకి గుర్రానికి తేడా కూడా గుర్తించకపోతే ఇలాగే ఉంటుంది రిపోర్ట్లు కదా, గుర్తించాలా? అందుకే కదా చెప్పేది. ఆ తర్వాత ఏమైంది? మళ్ళీ 7/5/2026 కలెక్టరేట్కి మళ్ళీ వీళ్ళు పంపించారంట. మళ్ళీ వాళ్ళు 11/5న పంపించారు. తుది చివరిగా 19/5కి కలెక్టర్కి పంపించారు. లాస్ట్కి మాకెప్పుడు పంపించారు? 9వ తేదీ మధ్యాహ్నము మీ సమస్య పరిష్కరించబడింది, మీరు చేసిన దాంట్లో ఎలాంటి ఆరోపణలు లేవని చెప్పి పంపించి క్లోజ్ చేశారు. మరి ఇప్పుడు చూపించినటువంటి ఎవిడెన్స్ ఇవన్నీ ఏమంటారు? మరి చెప్పండి ఒకసారి, ఏమంటారు ఇవన్నీను? అధికారులైన మాత్రాన అధికారం ఉందనో, అహంకారం ఉందనో, ఇంకొకటనో భయపెడితే ఇక్కడ ఎవరు భయపడేవాళ్ళు లేరు. ఒక ఉద్యమకారుడు అనేవాడు ప్రాణాలకు తెగించి ఉద్యమిస్తాడన్న సంగతిని కూడా గుర్తించాలి మీరు. ప్రాణాలను కూడా లెక్క చేయట్లేదు. ఇక్కడ జరిగిన అన్యాయాన్ని ఇది ప్రజా ప్రయోజనాల కోసం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇది. కాబట్టి ఇప్పటికైనా చెప్తున్నాము, ఈ విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాము. ఇక్కడ ఎవరైతే ఫేక్ నివేదికలు ఇచ్చారో, ఎవరైతే అధికారిని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారో ఆ అధికారులు అందరూ కూడా చట్టం ముందు నిలబడతారని చెప్పని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అక్కడ దీని ఉద్దేశం ఏంటంటే, కేజీబీవీలో 10 D గ్రేడ్ పిల్లలకి 100% ఉత్తీర్ణత సాధించాలా, ఎక్కడ కూడా ఫెయిల్ కాకూడదా అనే మంచి ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నారు. డి గ్రేడ్ అంటే కొంచెం అరకొర చదువు ఉండి కొంచెం వెనకబడి ఉన్న పిల్లలందరినీ ఒక చోటగా కూర్చోబెట్టి అక్కడే ఫుడ్ వసతి అన్ని ఏర్పాటు చేసి అక్కడే చదువు చెప్పాలని నిబంధన పెట్టుకున్నారు. ఫిబ్రవరి ఎగ్జామ్ ముందు, 1 నెల ముందు. అది కూడా ముందు కాదు, 1 నెల ముందే. ఆ నెల ముందులో హోమ్సిక్ ఎంతమందికి వస్తుందో, పిల్లలు ఎంతమంది డిసప్పాయింట్ అవుతారో, ఎంతమంది పేరెంట్స్ విడిచిపెట్టలేకపోతున్నారో, అంటే అక్కడ వసతులు సరిగా లేవని ఎంతమంది వెనక్కిపోతున్నారో, ఇవన్నిటిని కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉండి కూడా ఎవరు కూడా పర్యవేక్షించలేదు. అందరూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అన్నీ తీస్తాం, సీసీ కెమెరా ఫుటేజ్లు తీస్తాము. సో ఏ అధికారి ఎప్పుడు వెళ్ళారో విజిటర్స్ రికార్డులు కూడా బయటకు తీస్తాం. అంటే వీళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి ఏవైతే కేజీబీవీలు కావచ్చు, ఆదర్శ పాఠశాల కావచ్చు, ఎక్కడ అనుకూలంగా ఉందంటే అక్కడికి వీళ్ళందరినీ పంపించారు. దాదాపుగా ఒక శారదా స్కూల్ నుంచి ఫస్ట్ రోడ్ నుంచి 30 మంది కురుగుంట పాఠశాలకు పంపించారు. సో ఆ విధంగా మిగిలిన జిల్లా వ్యాప్తంగా కూడా పంపించారు. సో ఇది చేసింది కాదని, వీళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించింది కాదని ఒక పిటిషనర్ మీద విరుచుకుపడడం అనేది కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ.